మీరెవరితోనైనా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు గమనించారా? మీరు చెప్పేది 100% కరెక్ట్ అయినా సరే, మీ దగ్గర ఎన్ని లాజిక్స్, ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా సరే, అవతల వ్యక్తి ఒప్పుకోడు. పైగా మీ మీద రివర్స్లో అరుస్తాడు. నేను పర్ఫెక్ట్గానే చెప్తున్నాను కదా, వీడికెందుకు అర్థం కావట్లేదు అని మీకు పిచ్చెక్కుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం మీ లాజిక్లో లేదో, వాళ్ళ బ్రెయిన్లో ఉంది. సైకాలజీ ప్రకారం మీరు ఒక మనిషికి నువ్వు తప్పు చేస్తున్నావు అని డైరెక్ట్గా చెప్పిన ప్రతిసారి వాళ్ళ బ్రెయిన్లో ఒక అదృశ్యమైన ఇనుప గోడ లేస్తుంది. దాన్నే డిఫెన్సివ్నెస్ అంటారు. ఆ గోడ ఒక్కసారి లేచాక మీరు దేవుణ్ణి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినా వాళ్ళు వినరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ పవర్ఫుల్ సైకాలజీ సిరీస్ ఆన్ యూట్యూబ్. ఈరోజు రాబర్ట్ గ్రీన్ రాసిన ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్లోని చాప్టర్ 7 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో మీరు చూసేస్తే ఎవరినైనా సరే వాళ్ళకి తెలియకుండానే మీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో, పవర్ఫుల్ మనుషులతో మీకు కావాల్సిన పనులు ఎలా చేయించుకోవాలో మీకు అర్థమైపోతుంది. ఈ ఒక్క సైకలాజికల్ ట్రిక్ తెలిస్తే మీ లైఫ్లో ఫెయిల్యూర్ అనే పదమే ఉండదు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ హ్యాక్ ద హ్యూమన్ మైండ్. ప్రపంచంలో ప్రతి మనిషికి తమ గురించి తమకు ఒక గొప్ప ఇమేజ్ ఉంటుంది. ఎవరిని వాళ్ళు అడిగినా నేను చాలా ఇంటెలిజెంట్, నాకంతా తెలుసు, నేను ఇండిపెండెంట్ అనుకుంటారు. దీన్నే సెల్ఫ్ ఒపీనియన్ అంటారు. ఎప్పుడైతే మీరు వాళ్ళ ఐడియాని తప్పడతారో లేదా వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తారో, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి ఒక సిగ్నల్ వెళ్తుంది. వీడు నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు, నా ఫ్రీడమ్ని లాక్కుంటున్నాడని. వెంటనే వాళ్ళు అటాక్ మోడ్లోకి వచ్చేస్తారు. ఒక సినిమా స్టోరీ లేదా యానిమేషన్ మూవీ తీసుకుందాం. ఉదాహరణకు ఫ్లాష్ లాంటి స్పీడ్ ఉన్న సూపర్ హీరో జోకర్ లాంటి ఒక మాస్టర్ మైండ్ విలన్ని ఢీకొట్టాలి అనుకున్నప్పుడు ఫ్లాష్ తన స్పీడ్తో డైరెక్ట్గా గుద్దుకుంటూ వెళ్తే గెలవలేడు. ఎందుకంటే జోకర్ మైండ్ ముందే ఆ డైరెక్ట్ అటాక్ని ఊహించి దానికి తగ్గ ట్రాప్ సెట్ చేస్తాడు. నిజమైన పవర్ అంటే డైరెక్ట్గా గుద్దడం కాదు, అవతల వాళ్ళ మైండ్తో ఆడుకోవటం. రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఇదే, నెవర్ అటాక్ డైరెక్ట్లీ. ఎప్పుడూ డైరెక్ట్గా దాడి చేయకండి. మనుషులు కూడా అంతే. వాళ్ళ డిఫెన్స్ని బద్దలు కొట్టకూడదు, దాన్ని మెల్లగా కరిగించాలి. ఈ రూల్ని రియల్ లైఫ్లో ఎక్కడ వాడాలో 2 ఎగ్జాంపుల్స్తో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్ 1, ద పిచ్చింగ్ మిస్టేక్. ఐడియాలు చెప్పడం. మీరు ఒక క్లయింట్కి మీ క్రియేటివ్ ప్రాజెక్ట్, ఒక వీడియోనో డిజైనో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్, నా ఐడియా అద్భుతంగా ఉంటుంది, మీ ఐడియా కంటే ఇదే బెటర్ అని చెప్పారనుకోండి. వెంటనే ఆ క్లయింట్ ఈగో హర్ట్ అవుతుంది. వాడు కావాలనే మీ ప్రాజెక్ట్లో వంకలు వెతుకుతాడు, ఎందుకంటే మీరు వాడి అథారిటీని ఛాలెంజ్ చేశారు. ఎగ్జాంపుల్ 2, ద అడ్వైస్ ట్రాప్. సలహాలు ఇవ్వడం. మీరు ఒక పర్సనల్ ట్రైనర్ లేదా ఒక ఫ్రెండ్ అనుకుందాం. ఒక వ్యక్తి బాగా లావుగా ఉన్నాడు, వాడికి హెల్ప్ చేద్దామని నువ్వు చాలా అన్హెల్తీగా ఉన్నావు, నీ లైఫ్ స్టైల్ బాగాలేదు, వెంటనే జిమ్కి రా అని చెప్తే వాడు రాడు. పైగా మీ మీద కోప్పడతాడు, ఎందుకంటే వాడు కూడా ఏవో వీడియోలు చూసి తనకు కూడా నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతుంటాడు. ఆ నాలెడ్జ్ని కాదని మీరు వాడిని జీరో చేశారు. మరి ఈ సిచ్యువేషన్స్ని వాళ్ళ ఈగో హర్ట్ అవ్వకుండా ఎలా డీల్ చేయాలి? అక్కడే వస్తుంది ద మాస్టర్ స్ట్రాటజీ. రాబర్ట్ గ్రీన్ 3 అద్భుతమైన ట్రిక్స్ చెప్పారు. ఈ ట్రిక్స్ వాడితే ఎంతటి మూర్ఖుడైనా సరే మీ మాట వినాల్సిందే. ట్రిక్ 1, ద ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ అడ్వైస్. సలహా అడగడం. మీరు ఎవరి దగ్గరైనా ఒక పని చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఆర్డర్ వేయకండి, వాళ్ళని సలహా అడగండి. బాస్, నా దగ్గర ఈ ఐడియా ఉంది, కానీ మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు, దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలో మీరే సలహా ఇవ్వాలి అని అడగండి. మీరు వాళ్ళని సలహా అడిగిన మరుక్షణం వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ ప్రాజెక్ట్ని వాళ్ళ సొంత ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయ్యి మీకు 100% హెల్ప్ చేస్తారు. ట్రిక్ 2, వ్యాలిడేట్ దేర్ సెల్ఫ్ ఒపీనియన్. వాళ్ళ నాలెడ్జ్ని పొగడటం. ఇందాక ఫిట్నెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నువ్వు లావుగా ఉన్నావు అని చెప్పే బదులు ఇలా చెప్పండి, నాకు తెలుసు నువ్వు హెల్త్ మీద చాలా రీసెర్చ్ చేస్తా అని, నీకు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ సెట్ చేద్దాం, అది నీ లైఫ్ స్టైల్కి బాగా సెట్ అవుతుందానండి. ఇక్కడ మీరు వాళ్ళ నాలెడ్జ్ని యాక్సెప్ట్ చేశారు, దానికి మీ టెక్నిక్ని ఒక టైం టేబుల్ రూపంలో యాడ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోరు, మీ మాట గుడ్డిగా వింటారు. ట్రిక్ 3, ద ఇన్సెప్షన్ టెక్నిక్. వాళ్ళ ఐడియాలా మార్చడం. ఇది ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ట్రిక్. మీరు ఒక వ్యక్తి ఆలోచనని మార్చాలి అనుకుంటే మీరే ఒక ఐడియా ఇచ్చి, నువ్వు నిన్న మాట్లాడిన మాటల నుంచే నాకు ఈ థాట్ వచ్చింది, అసలు నీ ఐడియా ఎంత బాగుందో చూడు అని వాళ్ళకి చెప్పండి. వాళ్ళ బ్రెయిన్ వెంటనే దాన్ని నమ్మేస్తుంది. అవును కదా, ఇది నా ఐడియానే అని ఫీల్ అయ్యి మీరు చెప్పిన పనిని వాళ్ళ ఇష్టంతో వాళ్లే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే,
మనుషులు ఎవరికీ దొరకని తాళం కప్పల్లాంటివాడు. మీరు దాని సుత్తితో పగలగొట్టాలని చూస్తే అది ఎప్పటికీ తెరుచుకోదు. మీరే ఒక సరైన తాళం చెవిలాగా మారిపోవాలి. వాళ్ళ ఈగోని గౌరవించండి, వాళ్ళ ఐడియాలను మెచ్చుకోండి. ఆ తర్వాత మెల్లగా వాళ్ళ మైండ్లోకి ఎంటర్ అవ్వండి. అప్పుడు ప్రపంచం మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. ఈ టెక్నిక్ని ఈ రోజే మీ లైఫ్లో అప్లై చేయండి. మీరు ఎవరి మీద వాడబోతున్నారో లేదా ఎవరినైనా వాళ్ళకి తెలియకుండానే కన్విన్స్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయో కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. ఈ సిరీస్లో నెక్స్ట్ రాబోయే చాప్టర్ 8, ద లా ఆఫ్ సెల్ఫ్ సాబిటాజ్. మనల్ని మనమే నాశనం చేసుకోవడం. తెలివితేటలు, టాలెంట్ అన్నీ ఉన్నా కూడా 99% మంది సక్సెస్కి ఒక్క అడుగు దూరంలో ఎందుకు ఆగిపోతారు? వాళ్ళ పతనానికి వాళ్లే ఎలా కారణమవుతారు అనే మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ని ఆ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. ఆ ఒక్క వీడియో మీ లైఫ్ ట్రాజెక్టరీనే మార్చేస్తుంది. ఆ అద్భుతమైన చాప్టర్ మిస్ కాకూడదంటే 1 సెకండ్ ఆగి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. See you in chapter 8. Until then, keep growing, keep ruling.